హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దొండకాయ ఉల్లికారం చేస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకొని మంచిగా అయ్యాక ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనం ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో మన కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా మంచిగా హీట్ అయ్యాక పోపులోకి కావాల్సినవన్నీ వేసుకోవాలి. నేనైతే కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా కలుపుతూ ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. నేనైతే ఒక హాఫ్ కేజీ దొండకాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఆ పోపులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ దొండకాయలు లేతవి తీసుకుంటే ఏంటంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చెక్ చేసి ఒక స్పూను ఉప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావలసిన ఉల్లికారం కోసం వేయించుకున్నాం కదా, వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు అయితే వేసేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మెత్తగా అయినాయి కదా, దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం ఒక రెబ్బ చింతపండు వేసుకొని మంచిగా కోర్సుగా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే ఈ దొండకాయ అయితే మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి. ఈ దొండకాయ ఉల్లికారం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో అయితే నేను ఇప్పుడు ఎండు కారం ఇంకా ఏమి వేయను, ఎందుకంటే మిర్చి ఆల్రెడీ చాలా వేసి ఫ్రై చేశాను కదా, అందుకే. కావాలంటే మీరు ఆ ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో అడుగున ఉన్న ఆ పేస్ట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా అయితే ఈ కర్రీలో వేసుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మంచిగా ఫ్రై చేస్తూ ఆ ముక్కకి ఈ కారం అంతా పట్టే విధంగా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ మనమైతే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఫైనల్గా కలిపేసుకున్నాక మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది దొండకాయ ఉల్లికారం కాబట్టి నేనైతే ఇందులో వేయట్లేను. చూడండి, ఫైనల్గా అయితే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకున్నట్లయితే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.